గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఎవ్రీడే నవేడేస్లో మనం చూసుకుంటే రోజు రోజుకి జెంట్స్తో పాటు లేడీస్ కూడా చాలా సొసైటీలో ఎలా బిజినెస్ చేస్తే మనం డెవలప్ అవ్వచ్చు, లేదు అంటే ఇక్కడ హౌస్ని మేనేజ్ చేసుకోవాలి, అక్కడ హస్బెండ్ని మేనేజ్ చేసుకోవాలి, ఇక్కడ మనం కూడా సంపాదించాలి అనేది అఫ్ కోర్స్ ఖచ్చితంగా మన లేడీస్లో ఉంటూనే ఉంటుంది. సో పరిగెత్తి పాలు తాగే కన్నా కూర్చొని ప్రశాంతంగా వాటర్ తాగడం చాలా మంచిది అనే సామెత అనేది లేడీస్కి బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే పాపం వాళ్ళు అక్కడ పరిగెత్తి, ఇంట్లోని పరిగెత్తి, అక్కడ జాబ్కి పరిగెత్తాలి అంటే కష్టం కాబట్టి ఇంట్లో ఉంటూ కూడా ఎన్నో డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిజినెసెస్తో ఎర్నింగ్ అనేది ఉమెన్స్ చాలా బాగా చేస్తున్నారు. సో మరీ ఈక్వల్ టు జెంట్స్ అని మనం చెప్పలేం, కానీ చాలా చక్కగా వాళ్ళతో పాటు కూడా మనం కూడా కొంచెం టాలెంట్ని గ్యాదర్ చేస్తూ ఎలాంటివి చేస్తే సొసైటీకి యూజ్ అవుతుంది అండ్ మనం కూడా సంపాదించవచ్చు అనే వాటితో ఉమెన్స్ చాలా ముందడుగున్నారు. కాబట్టి ఈరోజు నాతో పాటు ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ కూడా ఉన్నారు. సో నవ్యత, తనతో మాట్లాడి ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయొచ్చు, ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, సో ఎంతమందికి తను చెప్పే ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందో కూడా చూసేద్దాం. హాయ్ నవ్యత. హాయ్ అక్క, ఎలా ఉన్నారు? ఐఎమ్ డూయింగ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బట్ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అక్క. నాకు కూడా ఇన్స్టాలో అన్ని ఫాలోవర్స్ లేరే. అయ్యో, అది నేను ఫీల్ అవుతున్నాను అసలు. యాక్చువల్లీ వస్తారక్క, ఫాలోవర్స్ ఏముందిలే కానీ మనం చేసే కంటెంట్, పోస్ట్ చేసే కంటెంట్ బట్టి లేదా మనం చేసేదాన్ని బట్టి ఫాలోవర్స్ వచ్చేస్తారు. ఫాలోవర్స్ ఏం లేదు. అంతే కదా. అబ్బాయి చూసే వాళ్ళందరూ నన్ను కూడా ఫాలో అవ్వండి ప్లీజ్. ఎస్ నవ్యత, బట్ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అక్క. అండ్ నిజంగా ఎంతోమంది యూత్కి, మ్యారీడ్ ఉమెన్కి మంచి ఇన్స్పిరేషన్గా ఉన్నావు. అండ్ అలానే ఫస్ట్ అసలు నీ నీ ఎడ్యుకేషన్ ఏంటి, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎప్పుడు మ్యారేజ్ అయింది? యాక్చువల్లీ మేము ఖమ్మంలో ఉంటాం అక్క. గీతాంజలి స్కూల్లో చదువుకున్నాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఎన్ఆర్ఐ కాలేజ్లో చదువుకున్నాను. ఇంజనీరింగ్ చేశాను మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో హైదరాబాద్లో. మా అమ్మగారు పోలీస్ హెడ్ కానిస్టేబుల్, నాన్నగారు బిజినెస్ చేస్తుంటారు. నాకు ఒక అన్నయ్య, తను సిఏ చేశాడు. యా, తర్వాత నేను జాబ్ ట్రయల్స్ చేశాను. ఇంటర్వ్యూస్ ఒక 2 అటెండ్ అయ్యాను. ఆల్మోస్ట్ జాబ్స్ వచ్చే టైంకి వస్తాయని కాన్ఫిడెంట్గానే ఉన్నాను. బట్ లాస్ట్ మూమెంట్లో జాబ్ రాలేదన్నమాట. సో ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోతే మమ్మీ వాళ్ళు అన్నారు, చదివించాము కదా ఇంతవరకు చాలు, ఇంకా అన్నయ్యని కూడా చదివించాలి, సో హాలిడేస్కి నువ్వు ఇంటికి వచ్చాయంటే నేను ఇంటికి వెళ్ళాను. తర్వాత మళ్ళీ రావచ్చులే కోచింగ్కి అని. అక్కడికి వెళ్ళాక సీన్ అంతా రివర్స్ అయిపోయింది అనమాట. ఇంకా నో కోచింగ్, ఇట్స్ లైక్ హౌస్ అరెస్ట్. అయ్యో, అంటే ఎందుకు ఇంకా చదివించాము, క్యాంపస్ ప్లేస్మెంట్ వస్తే చేసుకుంటే బాగుండేది. ఆల్రెడీ అన్నయ్యతో ఈక్వల్గా అన్ని కార్పొరేట్ చదువులే చదివించారు. ప్రూవ్ చేసుకోవాల్సిన టైంలో చేసుకోలేదు కదా. కొంచెం ఫినాన్షియల్గా కొంచెం క్రైసిస్ ఉండి అన్నయ్యని చదివిద్దాము, నువ్వు బ్రేక్ తీసుకో అన్నట్టు చెప్పారు. ఇంకా అదే ఇయర్లో మ్యాచెస్ రావడం, మ్యారేజ్ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. చూసా, మ్యారేజ్ అయిన తర్వాత క్లోజ్ అవ్వలేదు, గేట్స్ ఓపెన్ అయ్యాయి. ట్రూ, ఫ్రీ బర్డ్ అయ్యావు. యాక్చువల్లీ ఇంకెక్కువ సపోర్ట్ వచ్చింది నాకైతే. చూసా, అది ప్రతి ఒక్క వైఫ్ కి అలాంటి హస్బెండ్ దొరికితే ట్రూ, గేట్స్ అన్ని ఆల్వేస్ ఓపెన్ లో ఉంటాయి. సీరియస్లీ అక్క, టచ్ వుడ్. ఎస్. సో మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మా హస్బెండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అక్క, ఐఫోన్ యాప్ డెవలపర్ తను. అవునా? ఒక ఐఫోన్ కొనుక్కుంటే నేను ఏమైనా యాప్ని త్రూ చేసుకోవచ్చు? చేసుకోవచ్చు. తను డెవలప్ చేస్తారు. చాలా చేసిన యాప్స్ కూడా ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నాయి ఐఫోన్ లో. అంటే ఏం జరుగుతుందో నాకు ముందుగా తెలిసిపోయే యాప్ కావాలి. పోలీసులు పట్టుకుంటారు అప్పుడు మనల్ని. అమ్మో, అంటే సీక్రెట్ గా చేయించుకుందాం అయితే. ట్రై చేయాలి. సూపర్. అండ్ సో ఫైనల్గా ఇన్స్టాలో చూసిన తర్వాత అంటే కస్టమైజ్డ్ గిఫ్ట్స్ అన్ని కూడా చేయడం కానివ్వచ్చు, అది చాలా యూత్కి అట్రాక్టివ్గా ఉంటాయి కదా. అంటే ముఖ్యంగా కపుల్స్కి. ట్రూ. ఒక గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఇవ్వాలన్నా, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఇవ్వాలన్నా, అంతే, లేకపోతే హస్బెండ్కి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలన్నా, వైఫ్కి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలన్నా, ఇలాంటివన్నీ కూడా నీ ఇన్స్టా ప్రొఫైల్లో చూసాను. అవునక్క, ఇది చాలా బాగా అనిపించింది. అంటే ఉమెన్స్ కూడా చాలా తెలివిగా మనం ఎలాంటి బిజినెస్ చేసి యూత్ని అట్రాక్టివ్ చేయొచ్చు. అవునక్క, మనం వాళ్ళకి ఎలాంటి డిఫరెంట్ ఐటమ్స్ని మనం ప్రొవైడ్ చేయొచ్చు, అవును, మనం మనీ ఎలా గెయిన్ చేయొచ్చు, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకొని దాని ద్వారా మనం ఎలా గెయిన్ చేయాలి అనేది మన పాయింట్. సో ఎప్పుడు ఈ బిజినెస్ అనేది ఎలా స్టార్ట్ చేసావు?
అంటే మంచిగా బీటెక్ చేసావు, ఇంజినీరింగ్ చేసావు, అవును జాబ్ అక్క. చేస్తే హ్యాపీగా ఒక 50,000 to 1 lakh శాలరీ తెచ్చుకోవచ్చు. అవును. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ మీ హస్బెండ్‌ని ఇంట్లో పెట్టుకొని కూడా సాఫ్ట్‌వేర్‌కి వెళ్ళకుండా ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేసావు? ఆ స్టార్ట్ చేయడానికి గల రీజన్ ఏంటి? స్టార్టింగ్‌లో ఎలాంటి అప్ అండ్ డౌన్స్ తీసుకున్నావు? స్టార్టింగ్ ఏంటంటే, స్టార్టింగ్ నుంచి బిజినెస్ చేయాలి అనేది డ్యాడీ దగ్గర నుంచి బిజినెస్ చేస్తే బావుండు, ఏ బిజినెస్ చేసినా టాప్‌లో ఉండాలి అనేదైతే కొంచెం ఉంది. బట్ యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, ఫినాన్షియల్ క్రైసిస్ ఉంది. ఏది చేయాలన్నా మనకి ఇన్వెస్ట్‌మెంట్ కావాలి. 100%. కానీ అది ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి అంతుంటే నేను కోచింగే తీసుకొని జాబ్ ట్రయల్స్ చేసేదాన్ని. సో, అది లేదు కాబట్టి నేను ఇన్వెస్ట్‌మెంట్ లేని బిజినెస్ ఏదన్నా చేయాలి అని ఆలోచించాను. యాక్చువల్లీ మ్యారేజ్ అయిన తర్వాత మీరు చెప్పినట్టుగానే నేను కూడా జాబ్ చేసుకుందాము, తను ఒక జాబ్, నేను ఒక జాబ్, హ్యాపీగా ఉందాము అన్నట్టే ట్రయల్స్ చేశాము. సో, కోచింగ్ ఇప్పిచ్చారు తను. ఈసీఈ చేశానక్క నేను. సో, నేను కూడా ఐఓఎస్ కోచింగ్ నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత మనకి అంత సెట్ అవ్వలేదనమాట. ఆ కోడింగ్ అదంతా నాకంత రాలేదు. రానిది ఎక్కువ ట్రై చేయకూడదు. అండ్ మనకి ఎప్పుడు నో చెప్పాలో కూడా తెలియాలి. తను ఖర్చు పెడుతున్నాడు కదా అని రాకపోయినా అందులోనే ఉండి ఏదో చేస్తున్నట్టు చేయకూడదు. సో, వన్ ఫైన్ డే నేను చెప్పేశాను, నాకు కోడింగ్ అనేది రావట్లేదు, ఐఓఎస్ నేను డ్రాప్ చేస్తాను, వద్దు అని చెప్పాను. కాకపోతే నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. సో, నాకు ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ద్వారా స్టాక్ మార్కెటింగ్‌లో జాబ్ వచ్చింది బెంగుళూరులో. 45,000 ఇస్తా అన్నారు, ప్లస్ ఇన్సెంటివ్స్ కూడా వచ్చింది. సో, ఆ నెక్స్ట్ రోజు మా నాన్నగారు ఫోన్ చేశారనమాట. "ఆ ప్రైవేట్ ఉద్యోగాలు నీకు వస్తాయి నాన్న, ఎప్పుడైనా వస్తాయిలే నీకు ఆ టాలెంట్ ఉందిలే." పోలీస్ తెలంగాణలో 20,000 పోస్టులు పడ్డాయి అప్పుడు. అమ్మగారు హెడ్ కానిస్టేబుల్, తాతగారు హెడ్ కానిస్టేబుల్, మామయ్యలు కానిస్టేబుల్స్, అందరూ పోలీస్ బ్యాక్‌గ్రౌండ్. సో, నాకు కూడా అది ఉంది, పోలీస్ డ్రెస్ వేసుకోవాలి. పైగా కొంచెం చిన్నప్పటి నుంచి కొంచెం డామినేటివ్. ఇంట్లో చిన్నపిల్లని నేనేం చెప్తే అదే జరగాలి అనే డామినేషన్ ఉండేది ఎప్పుడు మైండ్‌లో. సో, ఆ డ్రెస్ వేసుకుంటే సెట్ అవుతుంది, సో, ఆ జాబ్ చేద్దాము అని ట్రై చేశానక్క సీరియస్‌గా. దానికి కూడా మా హస్బెండ్ కోచింగ్ పంపించారు హైదరాబాద్‌లో. ప్రిలిమ్స్ క్రాక్ చేశాను. ఈవెంట్స్ అనమాట నెక్స్ట్. ఈవెంట్స్ చాలా ప్రిపేర్ అవుతున్నాను. బాగుంది, బాగా ఉరుకుతున్నాను. మంచి అన్నిట్లో బాగానే ఉంది. షార్ట్ పుట్ కానీ అన్నిట్లో. సో, ఈవెంట్స్‌లో గ్రౌండ్‌లో ఏం జరిగిందంటే 6 మెంబర్స్‌ని రిలీజ్ చేశారక్క. అప్పుడు నేను అందరికన్నా ఫస్ట్ ఊరికా. ఫస్ట్ ఊరికి ఏమైందంటే బ్యాలెన్స్ తప్పిపోయి బోర్లా పడి కింద పడిపోయాను. ప్యాంట్ అంతా చినిగిపోయింది అసలు. మొత్తం ఇలా బ్లడ్ కారిపోయింది రెండిట్లో నుంచి. ఓకే. అక్కడున్న కమిషనర్స్ వాళ్ళు వీళ్ళు అందరు నించొని మరి చూసారు, ఏమైంది ఆ అమ్మాయికి ఏమైంది అని. అంతలా ఎవరు పడలేదంట. మాకేంటంటే స్ప్రింట్ అక్క అది. ఇప్పుడంటే లాంగ్ రన్ పెట్టారు కదా, 5 కిలోమీటర్స్ ఉరకాలి, 3 కిలోమీటర్స్ ఉరకాలి. అప్పుడు అది కాదనమాట. ఎస్ఐకి కానిస్టేబుల్కి 2 కలిపి ఒక 100 మీటర్స్ ఉరకాలి, 20 సెకండ్స్లో ఉరకాలి. సో, దాన్ని స్ప్రింట్ అంటారు. ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ఆ ఫాస్ట్ మీద నేను పడటంతో ఇప్పటికీ నాకు ఆ ఇంజురీ ఉంది. సో, వాళ్ళేమన్నా సెకండ్ ఛాన్స్ ఇస్తారేమో, ఇంతమంది చూసారు కదా అక్క, చూస్తారు సెకండ్ ఛాన్స్ ఇస్తారు మళ్ళీ ఉరకొచ్చు అనుకుంటే లాస్ట్ మూమెంట్ వరకు డీజీపీ ఆఫీస్కి కూడా వెళ్ళాను అక్క. వాళ్ళు ఏం చేయలేపారు. లిటరల్‌గా చెప్తున్నాను, మనం అప్లికేషన్ ఫామ్ రాస్తాం కదా, వాళ్ళ పక్కకి వెళ్ళగానే వాళ్ళ డస్ట్బిన్లో పడేశారు. నాలాంటి వాళ్ళే చాలామంది. ఇంత కష్టపడి మేము చదువుకున్నాము, ప్రూఫ్స్ ఉన్నాయి కింద పడి, అందరూ చూశారు. పైగా చాలామంది అఫీషియల్స్ సైన్ చేసిన తర్వాతే అది ఆఫీస్ వరకు అప్రోచ్ అవుతుంది. అదే దెబ్బతో నేను వెళ్ళాను. నాకు అసలు మంచిగా అనిపించలేదక్క. ఇంత కష్టపడి ఇంత చదివి ఇంతవరకు వచ్చాము. అది అప్పుడు మనకి సెన్సార్ పెట్టారనమాట. సెన్సార్ తీసుకుంటుంది మనం ఉరికామా లేదా అనేది. ఇదివరకంటే మాన్యువల్గా, ఒకవేళ మాన్యువల్గా అయితే ఈ అమ్మాయి నిజంగానే ఉరికి గీత దగ్గర పడిపోయిందని వాళ్ళు ఇచ్చేవాళ్ళేమో. ఫస్ట్ టైం అప్పుడే సెన్సార్ పెట్టడంతో అది తీసుకోలేదు. చాలా బాధ అనిపించింది అక్క నాకు, లిటరల్గా. ఎందుకంటే నేను పెళ్ళైన తర్వాత ఒక 2 ఇయర్స్ దీనికోసమే ట్రై చేసి, తను బెంగళూరులో ఉన్నాడు, నేను హైదరాబాద్లో ఉన్నాను. సో, పెళ్ళైనా ఫ్యామిలీ లైఫ్ మెయింటైన్ చేయకుండా దూరం ఉండాలంటే తనకి కష్టమే కదా. తను నన్ను చదివించడం, నన్ను ప్రోత్సహించడం, పైగా అందరూ చుట్టుపక్కల ఇంకా చదివిస్తున్నావు, జాబ్ రాలేదా అని అనడం. చాలా బాధపడ్డాను అక్క. చాలా డిప్రెషన్ మెయింటైన్ చేశాను అసలుకి ఆ టైంలో. చాలా అక్క. ఎవరు సపోర్ట్ చేయలేదు అక్క. సీరియస్గా ఎవ్వరు సపోర్ట్ చేయలేదు, హెల్ప్ చేయలేదు. ఎగతాలే బీటెక్ చేసావు, జాబ్ రాలేదు, ఎస్ఐకి వెళ్ళావు, ఇది పడిపోయావు, ఏం రాదు, ఉత్తి మాటలే, ఇంకేం లేదు అన్నట్టు చూసారక్క నన్ను చాలా. కానీ కొన్నిసార్లు మనం హార్డ్ వర్క్ చేసినా లక్ అనేది కొంచెం ఉండాలి. అది లేదు, అంతే. ఆ టైంలో లేదు. సో, ఈ బిజినెస్ థాట్ ఎలా వచ్చింది? ఈ బిజినెస్ థాట్ ఎలా వచ్చిందంటే అక్క, ఇంకా రెస్ట్ తీసుకున్నాను. లెగ్ ఇంజురీ అయిన తర్వాత 3-4 మంత్స్ అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాను. ఆ తర్వాత బెంగళూరు ఇంకా హస్బెండ్ దగ్గరికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఒక 2-3 మంత్స్లో ఇంకా మా హస్బెండ్ బర్త్డే ఉంది. సో, తనకేదైనా గిఫ్ట్ ఇద్దాము. 2-3 ఇయర్స్ ఎలాగో దగ్గర కూడా లేము. ఫస్ట్ బర్త్డే తనతో
నేనుండగా జరిగేది. పెద్ద పెద్దగా ఏం ఎఫోర్డ్ చేయలేను, అమ్మ వాళ్ళని అడగలేను డబ్బులు. బికాజ్ వాళ్ళకేముంటుందంటే మైండ్‌లో అమ్మ ఒక్కతే జాబ్ చేస్తున్నారు, అప్పుడు డ్యాడీ కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు. ఐ మీన్ హెల్త్ ఇష్యూస్ వల్ల. సో, ఆహ్, త మా హస్బెండ్ సపోర్టే తీసుకొని నేను కొంచెం కోచింగ్ ఇవి నేర్చుకున్నాను గదా! తన కోసం కూడా ఏదన్నా చెయ్యాలి, ఏదన్నా గిఫ్ట్ చేయాలి అనుకున్నాను. కానీ చేతిలో డబ్బులు లేవు. హ్మ్. తననే అడిగి తనకే ఇస్తే బాగుండదు కదా! ఒక 400 రూపీస్ ఏమో ఉండే అకౌంట్‌లో. దాంతోనే ఒక చిన్న కీ చైన్ మీద రామకృష్ణ అండ్ నవ్య అని రాపిచ్చాను. అండ్ కీ చైన్ మీదేమో డ్రైవ్ సేఫ్ ఐ నీడ్ యూ హియర్ విత్ మీ అని రాపిచ్చాననమాట. సో, అప్పుడే కొత్తగా వచ్చిందది మార్కెట్‌లోకి కస్టమైజేషన్ అనేది. సో, అదిచ్చి "ఏయ్! ఇలా పెన్స్ మీద నేమ్స్ రాస్తారా? నిజంగా చాలా బావుందే. కీ చైన్ గూడా బావుంది" అని చిన్న గిఫ్ట్‌కి కూడా చాలా థ్రిల్ అయ్యారు మా హస్బెండ్. చాలా బావుంది అని జెప్పారు. సో, మనకింక తెలిసిందే గదా! ఏదున్నా స్టేటస్‌లో పెట్టేస్తాం. హస్బెండ్ బర్త్‌డే, హ్యాపీ బర్త్‌డే అనుకుంటే ఇంత పెద్దగా రాసుకుంటా పెట్టేస్తూ ఉంటాం. అలాగే ఆ కీ చైన్ గూడా పెట్టాను. దాని కింద బటన్ ఆన్ చేస్తే లైట్స్ వెలుగుతాయన్నమాట. సో, చాలా బావుంది. ఎక్కడ తీసుకున్నావు? ఎక్కడ తీసుకున్నావు? అని అందరూ అడిగారు ఫ్రెండ్స్. నేనేం జెప్పాను? నేను 450 రూపీస్‌కి తీసుకున్నా అని చెప్పాను. యాక్చువల్లీ అది 400 మనం బేరం ఆడతాం గదా! గర్ల్స్‌కి ఇన్‌బిల్ట్‌గా ఉంటదది బేరం ఆడటం అనేది. సో, 450 అని చెప్పాను వాళ్ళకి. ఒక 6 మెంబర్స్, 5 మెంబర్స్ దాకా మాకు గావాలి, మాకు గావాలి, మా అన్నయ్యలకి కావాలి, మా పేరొస్తదా, మా పేరొస్తదా అని గూడా అడిగారు. నేను మీకేం చెప్పాను, డ్రైవ్ సేఫ్ ఐ నీడ్ యూ హియర్ విత్ మీ అని మాత్రమే రాపిచ్చాను దాని మీద. అది బై డిఫాల్ట్ వచ్చిన కీ చైన్స్. సో, ఎక్కడన్నా దొరుకుతాయి. నేమ్ రావడం అనేది మళ్ళీ కస్టమైజేషన్. సో, దానికి ఇంకొక 50 రూపీస్, 100 రూపీస్ ఎక్స్‌ట్రా గూడా పెడతారు. పెట్టేవాళ్ళు. మనకెక్కడ దొరుకుతదో తెలవదు గాబట్టి కాన్సెప్ట్. సో, నేనేం చేశాను, దొరుకుతాయి డైరెక్ట్‌గా నేను తీసుకున్న ముంబై నుంచి తీసుకున్నానప్పుడది. సో, కాల్ చేశాను. తను ఫాతిమా అని ఒక సిస్టర్ ఉంటారు. ఆమెకి కాల్ చేసి, "నాకు ఇలా కీ చైన్స్ ఇంకొక 4, 5 కావాలి. మరి కొంచెం చూసిస్తారా కాస్ట్" అని అడిగాను. "నువ్వు రెగ్యులర్‌గా ఇస్తే చూసిస్తాను" అన్నారు. దేర్ ఐ స్టార్టెడ్ రీసెల్లింగ్. సో, 450 రూపీస్ కదా! తను ఒక 380కి అలా అలా ఇచ్చేది. ఒక 50, 60 రూపీస్. ఇంకా మనం కొనుక్కోవాలంటే 400కి ఇచ్చింది. నేను ఇంకా అమ్ముకుంటే 380, ఇంకా ఎక్కువ ఆర్డర్స్ ఇస్తే 350. దట్ స్లోలీ కేమ్ డౌన్. తను నాకు ఇచ్చే కాస్ట్. నేను మాత్రం ఇక్కడ 450 ఫిక్స్ చేసి పెట్టాను. ప్రాఫిట్ కనిపిస్తుంది. సేమ్ డే నాకు ఒక 300 రూపీస్ అలా ప్రాఫిట్ వచ్చిందక్క. 400 కదా అని ఇచ్చేసారు. అందరూ అప్పటికే జాబ్ చేస్తున్నారు కదా నా ఫ్రెండ్స్. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ యాక్చువల్లీ. సో, వాళ్ళందరూ ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు. వాళ్ళకి 400 లెక్క కాదు. కొనుక్కున్నారు. ఇదేదో బావుందే, నేను మా ఆయనకి కొనేసిన డబ్బులొచ్చేసాయి గదా! ఇదే నేను ఇంకెందుకు చేయకూడదు. మళ్ళీ కాల్ చేశాను. కీ చైన్స్ ఒక్కటి కాదు, ఇంకా ఏం సెల్ చేస్తారు మీరు? ఇంకా మీరేం కస్టమైజ్ చేస్తారు? మేము చైన్స్ చేస్తామనింది. సో, అప్పుడు బాగా ట్రెండింగ్ నేమ్ చైన్స్. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ మెడలో మీరు చూస్తుంటే నేమ్ అవును. పెండెంట్ చైన్స్ అని వస్తున్నాయి. ఇప్పుడు కామన్ అయిపోయిందది. 2 ఇయర్స్ బ్యాక్ అది చాలా ట్రెండింగ్ విత్ గోల్డ్ ప్లేటింగ్ యాక్చువల్లీ. గోల్డ్ లాగే ఉంటది సేమ్. సో, అలా ఇంకా కస్టమైజ్ ఏం దొరుకుతాయి, ఇంకా ఏం చేయొచ్చు. చిన్నగా అప్పుడు 'బిగ్ బాస్' నుంచి దీప్తి నల్లమోతు అక్కొచ్చారు. నార్మల్‌గా భానుశ్రీ అక్క వీళ్ళందరూ బయటకొచ్చారు. సో, అప్పుడు నేను స్టార్టింగ్ ఎంటర్‌ప్రెన్యూర్ కాబట్టి నేను వాళ్ళకి, "అక్క నేను మీకు ఈ చైన్ పంపిస్తాను. వేసుకున్నప్పుడు ట్యాగ్ చేయండి" అని చెప్పాను దీప్తి నల్లమోతు అక్కకి. ట్యాగ్ చేశారు. దాన్ని బార్టర్ కొలాబరేషన్ అంటారు. లైక్ మనమేమైనా గిఫ్ట్ ఇస్తే వాళ్ళు ఇన్ రిటర్న్ మనల్ని ట్యాగ్ చేస్తారు. ఇప్పుడన్నీ పెయిడ్ కొలాబరేషన్స్ అయిపోయినాయనుకోండి. అప్పుడు బార్టర్ కొలాబరేషన్ అని చాలామంది సెలబ్రిటీస్ గానీ, ఇన్‌ఫ్లుయెన్సర్స్ గానీ, ఇప్పుడున్న స్టార్‌డమ్ ఉన్న వాళ్ళందరూ అప్పుడు నాకు చాలా హెల్ప్ చేశారు. దానికి నేను వాళ్ళకి నిజంగా థాంక్స్ చెప్పుకోవాలి. చాలా ఆర్డర్స్ వచ్చాయక్క. నేమ్ పెండెంట్ చైన్స్ నిజంగా నువ్వు చెప్తే నమ్మవు. దాని మీద ఒక 2, 3 లాక్స్ వచ్చుంటాయక్క. చైన్ ఎంతుంటది? 500, 600. ఒక 2, 3 లాక్స్ అంటే ఎన్ని ఆర్డర్స్ వచ్చుంటాయి? వితిన్ 1 మంత్‌లో. సో, దేర్ ఐ స్టార్టెడ్ సీయింగ్ ప్రాఫిట్స్. మా డ్యాడీని అడిగాను. డ్యాడీ 1 మంత్, 2 మంతే గదా! అందరేమన్నా థ్రిల్లింగ్‌గా ఉందని కొనుక్కుంటున్నారేమో. లైఫ్ స్పాన్ ఉంటదా డ్యాడీ మరి బిజినెస్‌కి అని అడిగా మా డ్యాడీని. మా డ్యాడీ ఏం చెప్పారంటే, బిజినెస్ అనేది ఎప్పుడైనా సరే ఎదగటమే కానీ డ్రాప్ అవ్వడం. డ్రాప్ అవ్వటం ఉండదు. బేసిక్‌గా నువ్వు ఇంట్రడ్యూస్ చేస్తుండాలి. ఫస్ట్ కీ చైన్స్, తర్వాత చైన్స్, వాటర్ బాటిల్స్, టీ షర్ట్స్, కప్స్, నువ్వు ప్రొడక్ట్స్ ఇంక్రీజ్ చేసుకో. ఇప్పుడు చైన్స్ ఓల్డ్ అయిపోతున్నాయి. కొత్త ప్రోడక్ట్ ఏం లాంచ్ చేస్తావు? నెక్స్ట్ అలా నువ్వు వాటిని లాంచ్ చెయ్యి. ఇప్పుడు నార్మల్‌గా బ్రాండెడ్ షర్ట్ అనుకోక ఎవరికైనా గిఫ్ట్ ఇయ్యొచ్చు. ఎక్కడైనా దొరుకుతది. కానీ అదే టీ షర్ట్ మీద నువ్వు తన కోసం ఒక కొటేషన్ రాసిస్తే వేసుకున్నప్పుడల్లా గుర్తుంటది కదా! యెస్. అలా అది నా కాన్సెప్ట్. కస్టమైజేషన్ అనేది నా కాన్సెప్ట్. దాంట్లో గూడా కస్టమైజేషన్ ఏముంది దానిలో, ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతుంది అనుకుంటారు గానీ 2 ఇయర్స్ బ్యాక్ అసలు లేదక్క కస్టమైజేషన్. ఓన్లీ కప్స్, మగ్స్ వరకే ఉంటది. ఇప్పుడు అన్నిట్లో కస్టమైజేషన్ వచ్చింది. వాలెట్స్ గానీ, ప్రతి దాంట్లో కస్టమైజేషన్ వచ్చింది. దానిలో కాస్ట్ అవన్నీ పక్కన పెడితే
ఇప్పుడు నేను మీకోసం ఒక గిఫ్ట్ ఇచ్చాను అనుకో అక్క, దానిపైన మంజూష అని పేరు మీరు చూసుకొని నా మీద ఎంత ఇంట్రెస్ట్ ఉంది, కస్టమైజేషన్కి ఇంత టైం స్పెండ్ చేసి ఎంత ప్రేమ ఉంటే చేసి ఇచ్చారనేది ఒకటి ఉంటుంది ఆఫ్ కోర్స్. అలా. సో అది నేను గ్రాస్ప్ చేశాను అనమాట. కస్టమైజేషన్ చాలా ఇష్టపడుతున్నారు, దీన్నే మనం పెద్ద లెవెల్కి తీసుకెళ్ళాలని డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేసి వాట్సాప్ గ్రూప్స్ ఇన్వైట్ చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్లో చేసి దాన్ని మార్కెటింగ్ చేసి ఇన్స్టా మార్కెటింగ్ చేసేదాన్ని సపరేట్గా వచ్చిన ప్రాఫిట్స్లో సేవింగ్స్ ఎక్కువ కాకుండా మార్కెటింగ్కి ఫస్ట్ ఎవరైనా బిజినెస్ బిల్డప్ చేసుకోవాలంటే వచ్చిన డబ్బుల్ని ఇన్వెస్ట్ చేయాలి, ఇన్ఫ్లుయెన్స్తో ప్రమోషన్ చేయించాలి, అలా చేపించిన తర్వాత నాకు ఫస్ట్ ఇయర్లోనే 25,000 ఫాలోవర్స్ వచ్చారు అండ్ సీరియస్గా చాలా గుడ్ ఇన్కమ్ కనిపించింది నాకు. అండ్ మార్కెటింగ్ అవి ఇవి పోగా కూడా నాకు మిగులుతున్నాయి మనీ, మంచిగా కనిపించింది. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కన్నా ట్వైస్ అండ్ ట్రైస్ ఇన్ ద స్టార్టింగ్ మంత్స్ ఓన్లీ. 5-6 మంత్స్లోనే నాకు కనిపిస్తుంది, 1 ఇయర్ కూడా కాదు ఇంకా అలా. సో అలా జరిగిందనమాట. ఒక బిజినెస్ని డెవలప్మెంట్ చేయడం కోసం మాత్రమే సెలబ్రిటీస్ని కానివ్వచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వచ్చు, యూట్యూబర్స్ని కానివ్వచ్చు మనం అప్రోచ్ అవుతూ ఉంటాం కదా. అవునక్క. అంటే జస్ట్ మనకి వాళ్ళు ఒక ట్యాగ్ చేస్తే వాళ్ళని ఫాలో అవుతున్న ఫ్యాన్స్ అందరూ కూడా లైక్ చేసి మనకి ఏమైనా బిజినెస్ వస్తుంది అనే ఒక్క ఉద్దేశంతో మనం అప్రోచ్ అవుతూ ఉంటాం. అవును. బట్ కొంతమంది సెలబ్రిటీస్ బాగానే హెల్ప్ చేస్తారు, వాళ్ళకి మనం అది గిఫ్ట్ చేస్తాము. బట్ కొంతమంది మాత్రం అది గిఫ్ట్ చేసినా కూడా అమౌంట్ అనేది తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ ఛార్జెస్ కూడా చాలా ఎక్కువ, 20,000 5,000 నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. బట్ అది కొంతమంది మాత్రమే ఫాలోవర్స్ వస్తారు, కొంతమందికి అసలు రానే రారు కదా, చాలా లాస్ అవుతుంటారు. ఇలాగా నన్ను చాలామంది నాకు చెప్పారు, అక్క మాకు ఇలా ప్రమోట్ కావాలి, మేము పికిల్స్ చేస్తున్నామని. కొంతమంది హోమ్ మేకింగ్ ఫుడ్స్ కానీ, హోమ్ మేకింగ్ చాక్లెట్స్ కానీ ఇలా చేసే వాళ్ళందరూ, లేకపోతే క్లాతింగ్ కానివ్వచ్చు, ఇలా మేము ఆల్రెడీ గిఫ్ట్స్ ఇస్తాము, మేము కొన్ని మెటీరియల్స్ ఇస్తాము, లేకపోతే కొన్ని స్నాక్స్ ఇస్తాము, కొన్ని పికిల్స్ ఇస్తాము, కొన్ని పిండి వంటలు ఇస్తాము, బట్ వాళ్ళు మాకు ట్యాగ్ చేస్తే చాలు. బట్ వాళ్ళు అవి తీసుకుంటారు, బట్ అమౌంట్ కూడా తీసుకుంటున్నారు. అవును. యాజ్ ఏ ఒక మీకు ఎలా అనిపిస్తుంది? పాపం చేసే వాళ్ళందరూ కూడా ఉమెన్సే. అవును. సో అంటే మీకు ఆ ఫీలింగ్ ఉంటుందా? ఉంటుందక్క. ఎక్కడి నుండి తీసుకురావాలి అమౌంట్ ఏంటి ఆ మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్టే సారీ చెప్తున్నాను, బికాస్ చూసిన వాళ్ళు ఎవరు ఫీల్ అవ్వకూడదని ఫస్టే నా సైడ్ నుంచి అపాలజీస్. యాక్చువల్లీ ఏం జరుగుతుంటుంది అంటే అక్క, మీకు ఏమన్నా మిమ్మల్ని ఎగ్జాంపుల్ తీసుకుంటాను బికాజ్ ఐ థింక్ యూ డోంట్ మైండ్. మీకు ఏదన్నా కస్టమైజ్ చేసి నేను ఇవ్వాలి అని అనుకుంటా అక్క, మీకు ఒక ఫ్రేమ్ చేయించి పెద్దది ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 30 x 20 ఇంచెస్ ఆయిల్ పెయింటింగ్ అనుకుందాం. ఫేస్కి ఇంత అని ఎడిటింగ్ ఛార్జెస్కి మేము ఎడిటర్కి ఇవ్వాలి, ఫ్రేమింగ్ చేసేవాడికి ఇవ్వాలి, కొరియర్కి ఇవ్వాలి. సో ఇవన్నీ చేసి మేము మీకోసం ప్రేమగా పంపిస్తాము. ఆ ఫ్రేమ్ మీరు కొనుక్కోవాలంటే 4-5,000 అవుతుంది కదా, అది మేము 4-5,000 పెట్టి మీకు ఇస్తున్నాము, పైగా ప్రేమగా ఇస్తున్నాము. జస్ట్ ఒక ట్యాగ్కి ఏమవుతుంది మీకు? మేము హ్యాపీగా ఉంటాం కదా, దానివల్ల మాకేమైనా లక్షల ఇన్కమ్ వస్తుందా? ఐ డోంట్ థింక్ సో. మీరు ఒక 20,000, 30,000, 40,000 మమ్మల్ని ప్రమోషన్కి అడుగుతారు, మేము సెల్ చేసుకునేది కస్టమైజ్డ్ గిఫ్ట్స్. హైయెస్ట్ ప్రైస్ రేంజ్ గిఫ్టే 5,000 రూపీస్ ఉంటుంది. మీకు ఒక 5,000 రూపీస్ గిఫ్ట్ మేము ఇస్తాము ఫర్ ఎగ్జాంపుల్. మాకు ఇన్ రిటర్న్ మీరు ఖచ్చితంగా మీకు ఒక 20,000 సరే నేను ఇస్తాను, విల్ యూ గ్యారంటీ మీ దట్ మీ సైడ్ నుంచి నాకు అట్లీస్ట్ ఆ 20,000 వస్తుందనే గ్యారంటీ మీరు ఇస్తారా? ఇవ్వరక్క, ఫేస్ మీద చెప్తారు, ఇవ్వరు, అస్సలు ఇవ్వరు. అండ్ వాళ్ళు ఏం చెప్తారు అంటే మేము ఏం చేసుకోవాలండి మీ ప్రోడక్ట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అక్క, బిగ్ బాస్కి చాలామంది వెళ్తుంటారు, వాళ్ళు వెళ్ళేది ఫేమ్ అవ్వడానికి, సంపాదించుకోవడానికి. దాన్ని నేను అస్సలు తప్పు పట్టను. యూ పీపుల్ గ్రో అండ్ డెవలప్ ఇన్ యువర్ కెరియర్. మీరు యాంకర్ అవ్వండి, లేకపోతే మీరు ఆర్టిస్ట్ అవ్వండి, హీరోయిన్ అవ్వండి, హీరో అవ్వండి, యూ ఎర్న్ మనీ ఇన్ ల్యాక్స్, ఐ డోంట్ మైండ్. కానీ మేము చిన్న బిజినెస్, సెల్ఫ్ బిజినెస్ స్టార్ట్ చేసుకుంటున్నాం, ఏ ఇన్వెస్ట్మెంట్ లేకుండా. మేము ఎలా అయితే మీకు ప్రేమతో ఓట్లేస్తాం అక్క, వాళ్ళు డబ్బులు ఇస్తారా మాకు ఓట్లేయడానికి? బిగ్ బాస్లో వాళ్ళు కంటెస్టెంట్స్ ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉంటారు మాకు XYZ, ప్రేమతో మేము ఓట్లేస్తాం అక్క. మాకేం పని అక్క, 10:30 వరకు మేము బిగ్ బాస్ చూసి మేము ఇందులో 10 ఓట్లేసి మిస్ కాల్స్ కూడా మేము ఇస్తాము, అంత టైం మేము స్పెండ్ చేసి మేము ఇస్తాము. ఎలిమినేషన్ వీక్ ఉంటే ఆ వీక్ అంతా వేస్తాము. ఏం అవసరం అక్క మాకు? నాకు ఒక్కదానికి కాదండి, జనాలందరూ ప్లీజ్ మీరు ఓటు వేయండి, మమ్మల్ని గెలిపించండి అని మీరు అడుగుతారు కదా. ఏ ధైర్యంతో మీరు మమ్మల్ని అడుగుతారు? ఏ చనువుతో మీరు మమ్మల్ని అడుగుతారు? అదే ప్రేమతో కదా మేము మీ దగ్గరికి కాంటాక్ట్ అయ్యేది, మాకు కొంచెం చిన్న హెల్ప్ చేయండి అని. పోనీ ఊరికే హెల్ప్ చేయమని మేము అడగం కదా, మాకు చేత అయింది, మాకు స్తోమత ఉన్నది, మేము మీకు సెండ్ చేస్తున్నాము. మీరు స్టోరీ ఫ్రెండ్స్తో వెళ్ళాను,
సినిమాకి వెళ్ళాను, పాప్కార్న్ తిన్నాను, లంచ్ చేశాను, డిన్నర్ డేట్కి వెళ్ళాను, స్టోరీస్ పెట్టుకుంటారు కదా. జస్ట్ మేము ఇచ్చిన గిఫ్ట్ ఒక స్టోరీ పెట్టడానికి ఏమవుతుందండి, ఇవాళ ఉండి రేపు వెళ్ళిపోతుంది కదా. మీ వల్ల ఒక 4 మెతుకులు తింటారు కదా మిగతా వాళ్ళు. అలా ఎందుకు ఆలోచించరు మీరు? నాకు అదే అనిపిస్తుంది అక్క. వాళ్ళకి కావాలన్నది వాళ్ళు అడుగుతారు, దండం పెట్టైనా అడుగుతారు, కాళ్ళు పట్టుకొనైనా అడుగుతారు. ఎవరైనా సరే పొలిటీషియన్స్తో సహా మాకు ఓటేయండి అని అడుగుతారు. వాళ్ళకి ఓటేసి గెలిపించిన తర్వాత మనం వెళ్తే ఎందుకక్క చేయరు? అంటే బిగ్ బాస్ వాళ్ళు ఎవరో గట్టిగా నవ్యతకి అందరూ హ్యాండ్ అక్క. ఇచ్చారు. హ్యాండ్ ఇవ్వడం అని కాదక్క. చాలామంది ఇప్పుడు మీరు నన్ను సక్సెస్‌ఫుల్ వుమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ అని ఇంటర్వ్యూకి పిలిచారు కదా ఫర్ ఎగ్జాంపుల్. నన్ను అడుగుతారు కదా స్టార్టప్ చేసిన వాళ్ళు, ఎలా చేశారక్క? ఎలా కాంటాక్ట్ ఎస్ అయ్యారక్క? ఎస్ స్టార్టింగ్ స్టేజ్లో నిజంగా ప్రతి ఒక్క ఉమెన్కి యాహ్! అనిపిస్తుంది ఇంట్లో ఉండి ఏదైనా చేయాలి, జాబ్ రావట్లేదు, ఎవరు సపోర్ట్ లేదు. సో నేను కూడా ఏదైనా ఒక డెవలప్మెంట్ చూపిస్తే రేపొద్దున్న నా ఫ్యామిలీలో కానీ, అవును. నా హస్బెండ్ కానీ, నా మదర్ కానీ, నా ఫాదర్ కానీ ఎవరో ఒక సపోర్ట్ చేస్తారు అన్న ఉద్దేశంతోనే పాపం పరిగెడతారు. అవును. అండ్ చెప్పాలి అంటే అఖిల తను ఓఆర్ ఆర్గోస్ అని యాహ్! చెప్పేసి తెలుసండి. తెలుసు. తెలుసా? తెలుసండి. అసలు వెరీ హార్డ్. తనకు ఒక చిన్న పాప. యాహ్! ఆ పాపను పెట్టుకొని మళ్ళీ కన్సీవ్ అయినా కూడా నిజంగా తను ఎంత తను కూడా పరిగెడుతూ ఎలా ఉంటుందో. ప్రమోషన్ చేస్తదంటే అండి అసలు నార్మల్‌గా సీరియస్లీ చెప్తున్నాను. నాకు తను చెప్పాక కొన్ని ప్రాబ్లమ్స్ అర్థమైంది. అవును. ఓ సెలబ్రిటీస్ ఇలా కూడా అమౌంట్ పైగా తీసుకుంటున్నారా తను ప్రొడక్ట్స్ ఇస్తూ కూడా. తను పంపించేది ఆర్గానిక్. ఆర్గానిక్. యూ పీపుల్ నో సెలబ్రిటీస్ గానీ, వాళ్ళు గానీ, వీళ్ళు గానీ ఆర్గానిక్ ఫుడ్ కోసం, వాళ్ళ హెల్త్ కోసం ఎంత స్పెండ్ చేస్తారు. మరి తను ఆర్గానిక్ ప్రొడక్ట్స్ పంపించినప్పుడు అట్‌లీస్ట్ దే షుడ్ ఆ హావ్. ఘీ కూడా చాలా కాస్ట్ ఉంటుంది. చాలా కాస్ట్‌లీ ఆ అక్క. డ్రై ఫ్రూట్ లడ్డూస్ కానీ అవును. ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ మనం బయట అవును. తీసుకోవాలంటే. అవును. బట్ అలాంటిది పాపం తను ప్రొవైడ్ చేసినప్పటికీ కూడా పేమెంట్ చాలా చేయాలి. మంది పేమెంట్ అడుగుతారంట. అడగాలి. ఈవెన్ అంత ఫుడ్, అంత ఎక్స్పెన్సివ్ ఆర్గానిక్ ఫుడ్ ఇచ్చినప్పటికీ కూడా స్టోరీ పెట్టడానికి కానీ తను వాళ్ళ ఇన్‌స్టా రీల్స్ పెట్టం, ఓన్లీ స్టోరీ మాత్రమే పెడతాం 24 అవర్స్ అంటారంట. యాక్చువల్లీ మీరు ఇందాక చెప్పారు కదా 20,000 అడుగుతారు అని. దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఆర్ ఆస్కింగ్ జస్ట్ ఫర్ స్టోరీ 40,000, ఓహ్! 80,000 అండ్ ఐ స్టిల్ హ్యావ్ ప్రూఫ్స్ ఇన్ మై ఇన్‌స్టాగ్రామ్. ఇఫ్ యూ వాంట్ ఐల్ షో ఆల్సో. బట్ ఎందుకు వాళ్ళ నేమ్స్ తీయడము అని. జస్ట్ ఎ స్టోరీ 1,00,000 కాస్ట్. డూ యూ థింక్ అంటే అంత రియల్లీ? పెద్ద సెలబ్రిటీసా వాళ్ళు? ఇన్‌ఫ్లుయెన్సర్స్ అక్క. ఓహ్! నార్మల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్. తర్వాత లోపలికి వెళ్ళి ఈటీవీలో కనిపించి, వేరే ఛానల్స్‌లో కనిపించి, వాళ్ళ ఫేమ్ పెంచుకొని, తర్వాత లైట్‌గా బిగ్ బాస్‌కి వెళ్ళి, చెప్తున్నాను కదా! బిగ్ బాస్‌కి వెళ్ళిన తర్వాత ఒక ఫేజ్. ఇప్పుడు ఇదే బిగ్ బాస్‌లో ఉన్నవాళ్ళు, చెప్పాను కదా మీకు దీప్తి నల్లమోతు అక్క చిన్న చైన్ ఇస్తే 2-3 లాక్స్ నాకు ప్రాఫిట్స్ కానీ కలిగింది. భానుశ్రీ అక్క గానీ, చాలామంది చేశారు నాకు. అప్పుడు రోజులు ఇప్పుడు లేవక్క. చిన్న ఇప్పుడంతా ఇన్‌ఫ్లుయెన్సర్స్ కమర్షియలా? అసలు ఇన్‌ఫ్లుయెన్సర్స్ అయ్యేదే మేము సంపాదించుకోవడానికి కదా అంటున్నారు. డైరెక్ట్‌గా చెప్తున్నారు వాళ్ళు. మాకేం పని లేదా రీల్స్ చేయడానికి. త్రూ రీల్స్ దే ఆర్ ఎర్నింగ్, త్రూ యూట్యూబ్ దే ఆర్ ఎర్నింగ్. కొలాబరేషన్ వాళ్ళ ప్రొఫెషనే అది అని అన్నట్టు ఎంచుకుంటారు ఇంకా వాళ్ళు. సో, వాళ్ళు ఇప్పుడు 10,000 ఫాలోవర్స్ ఉంటారు గదా. వాళ్ళు చేయరక్క ప్రొడక్ట్ ఇస్తే. అయ్యో! వాళ్ళు చేయరు. వాళ్ళకి మేము పేమెంట్ చేయాలి. నాకు అదే అనిపిస్తూ ఉంటుందన్నమాట. చెయ్యాలి నన్ను కదక్క మరి. కొంతమంది అప్రోచ్ అయ్యేటప్పుడు నేను ఫస్ట్ వాళ్ళకి అడుగుతానన్నమాట. మీరు నన్ను అప్రోచ్ అయ్యారు కదా! నా దాంట్లో జస్ట్ 10,000 ఫాలోవర్సే ఉన్నారు. అంటే యెస్ మ్యామ్ మీది 10,000 ఉన్నా మీది జెన్యూన్‌గా ఆ లైక్స్ కానివ్వచ్చు, యాహ్! అది వ్యూస్ కనిపిస్తుంది. మీరు చేస్తారా? మీకెంత పేమెంట్ ఇవ్వాలి? మీకు ఛార్జ్ ఇవ్వచ్చా? అని అడుగుతారు. నేను సుమన్ టీవీలో పెట్టడానికి అవ్వదండి. మాకు అట్లా ఉండదు. ఓకే. ఇది ఓకే. ఓన్లీ ఇది ఇన్‌స్టా అంటే, ఆ! లేదు మ్యామ్ నేను సుమన్ టీవీ, ఇన్‌స్టా అడగట్లేదు. ఓన్లీ మీది మాత్రమే అడుగుతున్నాను అన్నారు. సో, నాకిస్తారు కదా! నాకేం ఛార్జ్ వద్దు నేను పెడతాను. బట్ నా దగ్గర నుంచి మీకు బిజినెస్ వస్తది అనే కాన్ఫిడెంట్ ఉందా అని అడుగుతాను. అంటే నాకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. వీళ్ళందరూ షేర్ చేసిన తర్వాత నాకు అనిపిస్తది. అయ్యో! ఏంటి వీళ్ళు ఒక పెట్టడం కోసం అమౌంట్ తీసుకోవడం ఏంటి? వాళ్ళకి ఆల్రెడీ గిఫ్ట్ వస్తుంది కదా! వాళ్ళు ఎందుకు పెట్టరు? అనేది నాకు ఒక క్వెషన్ మార్క్ అన్నమాట. యెస్. ఇంకొక విషయం ఏంటి అంటే అక్క, వాళ్ళని తప్పు పట్టాలని నేను అనట్లేదు. సో, వాళ్ళకి ఈవెంట్స్‌లో మేబీ అంత అమౌంట్ రాకపోవచ్చు. సర్వైవల్ అమౌంట్. వాట్ ఐ యామ్ అంటే ట్రైయింగ్ టు యెస్ టెల్. ఆఫ్ కోర్స్ సక్సెస్‌ఫుల్ బిజినెస్ పీపుల్ దగ్గర హ్మ్. వాళ్ళు ఎంత అమౌంట్ చార్జ్ చేసినా కూడా యెస్. సూపర్. అది. స్టార్టప్ చేసేవాళ్ళు, హ్మ్. ఉమెన్స్ కష్టపడేవాళ్ళు, అవును. మ్యారీడ్ ఉమెన్ కష్టపడుతూ అవును. ఆల్రెడీ ఒక గిఫ్ట్ ఇస్తూ, ఎక్స్‌పెన్సివ్ గిఫ్ట్స్ ఇస్తూ, అవును. ఎక్స్‌పెన్సివ్ ప్రొడక్ట్స్ చిన్నది తీసుకోరు ఇస్తున్నప్పుడు కదక్క. ఆ ఎక్స్‌పెన్సివ్ ఆల్రెడీ ఇస్తున్నప్పుడు అవును. కూడా చార్జ్ చేసే వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. అవును. ట్రూ. యాక్చువల్లీ ఈ గిఫ్ట్ పంపిస్తాను. సరే మీరు మనీ అడుగుతున్నారు కదక్క, నాకు ఇది ప్రమోట్ చేయండి అని అడుగుతాను.
లేదు లేదు, అది నాకు ఆల్రెడీ ఉంది నా దగ్గర. సెండ్ సంథింగ్ ఎల్స్. దే విల్ చూస్ ద ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ ఇన్ ద పేజ్ అనమాట. సో వీ కాంట్ సే నో. నేను కదా అప్రోచ్ అయింది, వీ కెనాట్ సే నో. యాక్చువల్లీ నేను మీకు ముందు చెప్పినట్టు దెర్ ఆర్ పీపుల్ హూ హెల్ప్ మీ. స్టార్టింగ్లో చాలా హెల్ప్ చేశారు. వెన్ ఐ రీచ్డ్, ఇప్పుడు నాకు 1,50,000 ఫాలోవర్స్ అలా ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. వాళ్ళకి చూడగానే ఇంకేమనిపిస్తుంది, ఇట్స్ ఆల్రెడీ ఏ గ్రోన్ బిజినెస్, సో దే కెన్ ఛార్జ్. దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ ఆస్కింగ్ 40K 50K lakhs ఫర్ ప్రమోషన్ జస్ట్ ఎ సింగిల్ రీల్. అండ్ అంత మాకంత రాదు కదక్క. ఆ గిఫ్ట్ వాళ్ళు ప్రమోట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ ఒక బాటిల్ ప్రమోట్ చేస్తారు, లాక్స్ వస్తాయి అక్క బాటిల్ పైన. రాదు. ఇట్ వోంట్ గెట్. అది వాళ్ళు మినిమం ఎందుకంటే నవే డేస్ లో ఇప్పుడు బిజినెస్ పేజెస్ చాలా ఎక్కువైపోయాయి. అవును, చాలా మంది అవును. ఉమెన్స్ ఇవి చేస్తున్నారు కాబట్టి సో వాళ్ళకి అంత వస్తుంది అనేది మనం అనుకోవడం భ్రమ. ట్రూ. అది జనాలకి తెలియాలి, రీచ్ అవ్వాలి ఫస్ట్ ఈ వర్డ్ అనేది. నాకు బిజినెస్ అయితే బాగా జరుగుతుంది అక్క, బై గాడ్స్ గ్రేస్. పర్ యానం 70 to 80 lakhs టర్న్ ఓవర్ జరుగుతుంది ఇండియాస్ కస్టమైజ్డ్ గిఫ్ట్స్లో. ఓ సూపర్. నేను ఒక్కదాన్ని స్టార్ట్ అయ్యాను. నవ్ ఐ హ్యావ్ ఎ టీమ్ ఫర్ గివింగ్ రిప్లైస్ ఇన్ ద ఇన్స్టాగ్రామ్, ఫర్ డెలివరింగ్ ద ప్రొడక్ట్స్, ఫర్ హ్యాండ్లింగ్ ఎవ్రీథింగ్. నాకు ఇప్పుడు ఒక టీమ్ ఉంది. ఐ పే దెమ్ శాలరీస్. ఇప్పుడు నాకు పర్వాలేదు. ఎంత పర్వాలేకపోయినా మనం హ్యాబిచువేట్ చేయొద్దు అక్క వాళ్ళకి అవును, ల్యాక్స్. రేపు స్టార్టప్ వాళ్ళు స్టార్ట్ చేసుకోవాలనుకుంటే వాళ్ళని కూడా అదే ల్యాక్స్ అడుగుతారు కదా. ఇప్పుడు మింత్రా ఫర్ ఎగ్జాంపుల్ కోల్గేట్ యాడ్, దే ఆర్ క్రోర్స్ టర్న్ ఓవర్ బిజినెస్. వాళ్ళకి 1 lakh 2 lakh పే చేయడము రీల్స్ కోసం ప్రమోషన్కి, అది పెద్ద ఏమంటారు, పెద్ద కష్టం కాదు. కష్టం ఉండదు. అండ్ మీరు ఇంకొకటి ఆలోచించాలి, మింత్రా వాళ్ళు ఒక ప్రమోషన్ చేస్తే మింత్రాలోకి వెళ్ళి సేల్స్ ఉంటాయి ఖచ్చితంగా. దే విల్ గెట్ ఏమంటారు 10 times ఎక్కువ వస్తుంది ఒక్కళ్ళు ప్రమోట్ చేస్తే. మనకి కస్టమైజ్డ్ గిఫ్ట్స్ వాళ్ళకి అవసరం ఉండాలి, బర్త్డేస్ ఉండాలి, అకేషన్స్ ఉండాలి. సో ఆ టైంలో ఏమైనా ఉన్నాయో లేవో ప్రమోషన్ చేసినప్పుడు, వస్తాయో రావో రిటర్న్. మాకంటూ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకొక విషయం, తీసుకుంటారు పేమెంట్ కూడా తీసుకుంటారు, మనం వెనుక ఉండాలి. అక్క ఎప్పుడు చేస్తారు, అక్క ఎప్పుడు చేస్తారు, మనం బ్యాకప్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లంతో ఉండేది. స్ట్రెస్ ఎక్కువ. చాలా స్ట్రెస్ ఎక్కువ అక్క. ఏదో ఇంట్లో కూర్చొని లక్షలు వచ్చేస్తున్నాయి అంటే ఊరికనే రావక్క, చాలా కష్టం ఉంటుంది. మరి హార్డ్ వర్క్ I used to sleep at 3 o'clock, 2 o'clock in the starting days of my career. 2 o'clock, 3 o'clock. పొద్దునే హస్బెండ్ లేపేవారు కాదు. పడుకుంది, లేటుగా పడుకుంది, పొద్దున్నే లేసి తను బ్రేక్ఫాస్ట్ తినేసి నాకు అక్కడ పెట్టేసి వెళ్ళిపోయేవారు. ఓ సూపర్. ఏదైనా ఒక మెయిల్ కి బ్యాక్ అండ్ సపోర్ట్ ఫీమేల్ అయితే, ఫీమేల్ కి బ్యాక్ అండ్ సపోర్ట్ మెయిల్. డెఫినెట్గా మా హస్బెండ్ ఉన్నారు అక్క నాకు. ప్రతి దానికి ఉన్నారు, ప్రతి దాంట్లో ఉన్నారు. సజెస్ట్ చేస్తారు, నువ్వు ఇలా ట్రై చేయి, అలా ట్రై చేయి, వై డోంట్ యూ ట్రై దిస్, హెల్ప్ చేస్తారు, ప్రతి దాంట్లో ఉన్నారు. వెనక నుంచి నాన్నగారు సపోర్ట్, నాన్నగారు పుషప్ చేస్తారు. ఆ డాడీ వాళ్ళు ఏం చేస్తాంలే డాడీ బిజినెస్ అంటే, లేదమ్మా వచ్చిన రోజే బిజినెస్ చేయాలి, రాని రోజు హాలిడే తీసుకోవాలి. సో తను సపోర్ట్ చేస్తారు. అమ్మగారు నాకు బాగా స్ట్రెస్ అయినప్పుడు అక్క అమ్మతో మాట్లాడాలక్క. అమ్మ తప్ప ఇంకెవరు నా స్ట్రెస్ తీయలేరు. ఎలా అంటే నేను ఏం చెప్పినా వింటది, ఎంత చిరాకు పడినా వింటది. అంటే వినండి, ఎంత స్ట్రెస్ చేసినా తనే నన్ను భరించది. అమ్మ నాకు స్టార్టింగ్ నుంచి కూడా, అమ్మ ఎగ్జామ్ ఇలా సరిగా రాయలేదమ్మా, ఇలా అయిపోయిందమ్మా అంటే, నెక్స్ట్ ఎగ్జామ్ రాయి నాన్న. మా అమ్మ అలా. మా డాడీ ఈ విషయంలో వచ్చేసరికి ఏమంటారంటే, నువ్వు వెళ్ళిందే చదివి ఎగ్జామ్ రాయడానికి కదా, నువ్వు ఎందుకు రాయలే. డాడీ ఈ టైప్ అనమాట. నువ్వు బిజినెస్ చేయాలనుకుంటే టాప్లో ఉండాలి. ఒకళ్ళేమో వెళ్ళు అని పుషప్ చేస్తూ ఉంటారు డాడీ, మమ్మీ ఏమో డాడీ అలాగే అంటాడు, అమ్మా నువ్వు రెస్ట్ తీసుకో. హస్బెండ్ బోత్ సైడ్స్ ఉంటారు. హస్బెండ్ నా డెసిషన్కే వదిలేస్తారు. ప్రతిదీ నువ్వు చూస్ చేసుకో, నీకు రెస్ట్ కావాలంటే తీసుకో, చేయగలిగితే చేయలేదంటే లేదు, అలా. అబ్బా సూపర్. ఐ గాట్ బెస్ట్ హస్బెండ్. నవ్యత, అండ్ ఈ బిజినెస్లో అంటే లైక్ అంటే నాట్ ఓన్లీ గిఫ్ట్స్ రిలేటెడ్ అనట్లేదు, క్లాతింగ్ కానివ్వచ్చు, వాట్ ఎవర్ ఏదైనా సరే, ఇన్స్టా, ఫేస్బుక్, నవే డేస్లో ఇట్స్ డిజిటల్ బిజినెస్ అనేది చాలా ట్రెండింగ్. అవునక్క. బయట అంటే ఒకప్పుడు అమ్మో ఆన్లైనా, అమ్మో ఫొటోస్ చూసి కొనాలా, బయింగ్ చేయాలా, అది ఫేక్ ఉంటుందేమో, అవి కరెక్ట్గా ప్రొడక్ట్ రాదేమో అనేది ఆ రోజులు పోయాయి. ఇప్పుడు ప్రతిదీ కూడా ఆన్లైన్. బట్ కొంతమందికి ఉంటుంది, కొనొచ్చా కొనకూడదా, ట్రూవా ఫాల్సా, ఇది ఫేకా రైటా అనేది కొంతమంది ఉంటుంది. బట్ ఈ డిజిటల్ మీడియాలో అంటే ఫేస్బుక్, ఇన్స్టా, షార్ట్స్, రీల్స్, వాట్ ఎవర్ చాలా ట్రెండీగా ముందుకి దూసుకుపోతుంది కదా. అవును. ఈ బిజినెస్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? అడ్వాంటేజ్ ఏంటంటే అక్క, మీరు అన్నట్టుగానే నేను చేసింది అయితే
జీరో ఇన్వెస్ట్మెంట్. నేను ఏమి ఇన్వెస్ట్మెంట్ చేయలేదు అసలు. సో ఒక చిన్న ఐడియా, వై డోంట్ ఐ స్టార్ట్ రీసెల్లింగ్ అని అనుకున్నాను. దేవుడి దయ వల్ల నాకు దాంట్లో సక్సెస్ కనిపించింది. తర్వాత ఇప్పుడు నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే, రేపు నాకు కిడ్స్ వచ్చినా నేను ఎక్కడికి వెళ్ళే పని లేదు, ఎవరికి ఆన్సరబుల్ కాదు. ఐ మీన్ నేనే బాస్ కదా. సో అలా నాకంటూ ఒక సొంత బిజినెస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ అనుకోండి అక్క, నేను లీవ్ తీసుకోవాలి, హాలిడేస్కి ఎక్కడికైనా వెళ్ళాలంటే, ట్రిప్కి ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ మా హస్బెండ్ ఉన్నారు, ఫెస్టివల్కి ఇంటికి వెళ్దామా అంటే నాకు లీవ్ ఇవ్వలేదు బుజ్జి అంటారు, సింపుల్గా చెప్తారు. నేను అలా కాదు, తను వెళ్దామన్నాడు అనుకోండి, ఇంకా ప్యాకప్ చేసుకొని వెళ్ళిపోవడం, ఎక్కడైనా చేసుకోవచ్చు కదా. అదొక అడ్వాంటేజ్ డిజిటల్ బిజినెస్కి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అక్క, మీరు అన్నట్టుగానే కొనొచ్చా కొనకూడదా అనేది కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే, ఫస్ట్ మీరు వెళ్ళగానే వాళ్ళు ఆన్లైన్ పేమెంట్ ఓన్లీ అని ఎందుకు చెప్తారు అంటే, మీకు వాళ్ళు కొరియర్ ఛార్జెస్ వేసి కస్టమైజేషన్, ఇప్పుడు ఎగ్జాంపుల్ కస్టమైజ్ చేసి పంపించారనుకోండి, మీ ఫొటోస్తో ఒక వాల్ క్లాక్ చేసి పంపిస్తారు వాళ్ళు. సో అది మీరు అక్కడికి వచ్చిన తర్వాత మీ మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలీదు, క్యాన్సిల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది, ఆ ప్రోడక్ట్ మాకు వేస్ట్ కదా, కొరియర్ ఛార్జెస్ వేస్ట్, ప్రోడక్ట్ మేకింగ్ ఛార్జెస్ అవన్నీ వేస్ట్, అది నేను వేరే దానికి యూజ్ చేయలేను. ఫర్ ఎగ్జాంపుల్ క్లాతింగ్కి అయితే రీఫండ్ అవన్నీ ఉంటాయి అక్క, మనం క్వాలిటీ చెక్ చేసుకొని పంపించుకోవచ్చు. మా కస్టమైజ్డ్ గిఫ్ట్స్లో ఏంటంటే, డ్యామేజ్ ఉంటే ఓపెనింగ్ వీడియో ప్రొవైడ్ చేస్తాం, మేము రీప్లేస్మెంట్ ప్రొవైడ్ చేస్తాము. రీప్లేస్మెంట్ పాలసీ ఎప్పుడూ ఉంటుంది. అండ్ ఇంకొక విషయం, ఎక్కడ కొంటున్నారు, క్వాలిటీ ఎలా ఉంది, బాగుందా లేదా, సర్వీస్ ఎలా ఉంది అనేది క్లయింట్ ఫీడ్బ్యాక్స్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మా పేజ్లో అయితే 55 సెట్స్ ఆఫ్ రివ్యూస్ ఉన్నాయి. అండ్ మీకు తెలుసు, కొంతమంది ప్రొడక్ట్స్ వచ్చాక ఇంకా ప్రోడక్ట్ గురించి మర్చిపోతారు, దే డోంట్ ఈవెన్ ఇంటిమేటస్, వచ్చింది అని కూడా చెప్పరు. అలా డెలివరీ అయిన ప్రొడక్ట్స్ చాలామంది, మేడం మాకు టైం లేక మేము చెప్పలేదు మేడం అంటారు. కొంతమంది బాగా నచ్చి రివ్యూస్ ఇచ్చేవాళ్ళు కొంతమంది. ఈచ్ సెట్లో 100 రివ్యూస్ ఉంటాయి అక్క. ఇప్పుడు 55 సెట్స్ ఉన్నాయి అంటే మీరే ఎస్టిమేట్ చేసుకోండి, ఈచ్ సెట్లో 100 రివ్యూస్ ఉంటాయి కస్టమర్స్. అవి చూసి మీరు ఫేకా, మీరు జెన్యూనా, మీ ప్రోడక్ట్ ఎలా ఉంది, ప్రతి ఒక్క ప్రోడక్ట్ కనిపిస్తుంది మనకు అక్కడ, దాన్ని చూసి నమ్మాలి. అండ్ నా పేజ్ మీద అయితే ఇండియాస్ కస్టమైజ్డ్ గిఫ్ట్స్ అని ఫేక్ పేజెస్ కూడా చాలా వచ్చాయి. నేను సక్సెస్ అయ్యానని హ్యాపీ అవ్వాలో, లేదంటే నా కస్టమర్స్ని వాళ్ళు నా పేరు పెట్టుకొని మోసం చేస్తున్నారని బాధపడాలో నాకు అర్థం కావట్లేదు. ఇవాళ నేను సుమన్ టీవీ ద్వారా నేను చెప్తున్నానండి, నాకు ఉన్నది ఒకటే పేజ్ అండి, ఇండియాస్ కస్టమైజ్డ్ గిఫ్ట్స్ అని. నా పేరు నవ్యత చిల్లగుండ్ల. మీరు పేమెంట్ చేసినా నా పేరే వస్తుంది. అండ్ నేను మీకు ఫేక్ అయితే నేను ఇలా కనిపించను, ఇలా ఇంటర్వ్యూ ఇవ్వనండి. ఏవైతే ఫేక్ పేజెస్ ఉన్నాయో ప్లీజ్ కొంచెం చూసుకోండి. లలిత జ్యువెలర్స్ అంకుల్ చెప్పినట్టు డబ్బులు ఊరికే రావండి, కేర్ఫుల్గా ఆన్లైన్లో ఆర్డర్స్ చేసుకోండి. ఎస్, చాలామంది ఉమెన్స్ చాలా వరకు జాబ్స్ దొరకక, బయటికి వెళ్ళక, ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కానీ, బిఫోర్ మ్యారేజ్ తర్వాత కానీ, జాబ్స్లకి ఇలా ఓన్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఇలా స్టార్టప్ బిజినెస్ చేయాలి అనేది ప్రతి ఒక్క ఉమెన్లో ఉంటుంది. బట్ ఈ హౌ, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలాగా ఈ బిజినెస్ని డెవలప్ చేసుకోవాలి, 0 ఫాలోవర్స్ ఉన్నారు, సో నేను ఎలా ప్రమోట్ చేయాలి, పేజెస్కి ఎలా పంపించాలి, సో ఎలా చేస్తే డెవలప్ అవుతుంది, ఇలాంటి థింగ్స్ అన్నీ కూడా నా పేజ్లో ఎలా పెట్టుకోవాలి, నేను ఎలా గ్యాదర్ చేయాలి, ఎలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్. సో అలాగా న్యూ కమర్స్, న్యూ పీపుల్కి మీరు ఎలా స్టార్ట్అప్ అయ్యారు, సో ఎలా స్టార్ట్ చేస్తే వాళ్ళ గ్రోత్ బాగుంటుంది అంటే ఎలాంటి అడ్వైజ్ ఇస్తారు? మీరు ఏదైనా బిజినెస్ చేయాలి అని అనుకుంటే మీలో ఉన్న స్కిల్ ఏంటి, మీరు ఏం చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆర్టిస్ట్ అనుకోండి, కొన్ని డ్రాయింగ్స్ చేసి వాటిని మీ వాటర్ మార్క్ అండ్ లోగో వేసుకొని పోస్ట్ చేసుకోవాలి పేజ్లో. బికాస్ ఒక బ్రాండెడ్ అయితే ఎలా అయితే బ్రాండ్ అని చెప్పుకుంటారో, అలానే మీరు పేజ్లో ఏదైనా పోస్ట్ చేసుకునేటప్పుడు ఏది పడితే అది పోస్ట్ చేసేసాం అన్నట్టు ఉండకుండా, ఒక పర్టికులర్ మేనర్లో పోస్ట్ చేసుకొని మన వాటర్ మార్క్, మన లోగో వేసుకొని చూసే వాళ్ళకు కూడా ఇది నిజము అని అనిపించాలి, వాళ్ళు మిమ్మల్ని నమ్మాలి. ఓకే ఇది ఫేక్ పేజ్ కాదు. ఫేక్ పేజ్ అయితే అంత కష్టపడి అంత వాటర్ మార్క్ లేసి లోగో లేసి అంత చేయదు. అండ్ లోగో అనేది ఒకటి మనం క్రియేట్ చేసుకుంటాం కదక్క, అది మనం పేమెంట్ చేసి లోగో క్రియేట్ చేసుకుంటాం. చాలామంది పేజెస్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఏదో ఒకటి పెట్టేద్దాంలే అనుకుంటారు. లేదు, ఫస్ట్ మీరు స్టార్ట్ చేసేటప్పుడే మీకంటూ ఒక బ్రాండ్ ఇంప్రెషన్ ఉండాలి. లైక్ ఒక లోగో, అట్రాక్టివ్ లోగో, అలాంటి థీమ్ ప్రాసెస్ అవి కొంచెం నేర్చుకోవాలి. అండ్ ఇంకొక విషయం, ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్స్ మనం చేసుకోవచ్చు. ఊరికే సెలబ్రిటీస్తోనే ఎందుకు చేయించాలి అని అనుకునే వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్స్ చేయించుకోవచ్చు. అండ్ దే విల్ గైడెస్. ఖచ్చితంగా ముందే చెప్తున్నాను, బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ ఓపెన్ బిజినెస్ అకౌంట్. నార్మల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎప్పుడు ఓపెన్ చేసుకోవద్దు అండి.
ఫర్ క్రియేటర్స్కి క్రియేటర్ అకౌంట్ అని ఒకటి ఉంటుంది, అండ్ బిజినెస్ చేసే వాళ్ళకి బిజినెస్ అకౌంట్ ఉంటుంది. బిజినెస్ అకౌంట్లో డాష్ బోర్డ్ ఉంటుంది అక్క, ప్రొఫెషనల్స్ ఎలా మార్కెటింగ్ జరగాలి, క్విక్ రిప్లైస్ ఉంటాయి అన్నమాట. మనం అందరికీ ఆన్సర్ చేయలేం కదా, సో క్విక్ రిప్లైస్ ఆప్షన్ అవన్నీ మనకి బిజినెస్ అకౌంట్లో దొరుకుతాయి. చాలామంది ఏం చేస్తారంటే నార్మల్ అకౌంట్ ఓపెన్ చేసేసి, అబ్బా ఇంతమంది ఇన్ని అడుగుతున్నారు, ఇంతమందికి ఇన్ని సమాధానం చెప్పలేకపోతున్నాము కానీ ఎవరు కొనట్లేదు అని ఉంటుంది. మనకి ఎప్పుడైతే బిజినెస్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటామో వాళ్ళు ఒకసారి మనకి టైప్ చేయగానే ఆటోమేటిక్ రిప్లైస్ వెళ్ళిపోతాయి. సో బిజినెస్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి బిజినెస్ చేసే వాళ్ళందరూ. చాలామంది వాళ్ళు మా పేజెస్ కాపీ కొడుతున్నారు కంటెంట్, వీళ్ళు మా పేజెస్ కాపీ కొడుతున్నారు కంటెంట్ అంటే దానివల్ల బిజినెస్ అకౌంట్ అనేది క్లోజ్ పెట్టుకుంటారు. అది చాలా తప్పు ఐడియా. బిజినెస్ అకౌంట్ అనేది ఎప్పుడూ ఓపెన్గానే ఉండాలి, ఎవరు వచ్చి చూసినా అది అవైలబుల్గా ఉండాలి. క్లోజ్డ్ అకౌంట్ ఏంటంటే ఒక షాప్ క్లోజ్ చేసినట్టు. షాప్ క్లోజ్ చేసి ఉంటే వెళ్ళిపోతాం కదా పక్క షాప్కి, ఓపెన్ ఉంటేనే కదా వాళ్ళు వచ్చి చూసుకునేది. సో అలా పేజ్ ఎప్పుడు ఓపెన్ పెట్టుకోండి, బిజినెస్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి, డిజిటల్ మార్కెటింగ్ చేయండి. అండ్ ఎస్, యాజ్ ఐ టోల్డ్, సెలబ్రిటీస్ అయినా ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా ఖచ్చితంగా వాళ్ళతో కూడా ప్రమోట్ చేపియాలక్క. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళతో చేపిస్తే వాళ్ళకి వెళ్ళింది కదక్క ప్రోడక్ట్, వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారంటే నమ్మకమైన వాళ్ళైతేనే వాళ్ళు ప్రమోట్ చేస్తారు. ఈమెకు వచ్చింది కదా ప్రోడక్ట్, నాకు కూడా వస్తుందనే నమ్మకంతో వాళ్ళని డైలీ చూస్తారు, వాళ్ళకి డైలీ అప్డేట్స్ ఉంటాయి కాబట్టి మనం వాళ్ళతో కూడా ప్రమోట్ చేపించాలి. కానీ ఒక లిమిట్ ఎక్కడి వరకు చేపించాలి, మనకి రిటర్న్ వస్తుందా లేదా, వాళ్ళకున్న ఫాలోవర్స్ అసలు ఫేకా రియలా, వాళ్ళకున్న వ్యూస్ ఫేకా రియలా. ఇవాళ రేపు ఇన్స్టాగ్రామ్లోను రీల్స్లో ఫేక్ వ్యూస్, ఫేక్ రీల్స్ అవన్నీ వచ్చేస్తున్నాయి. అవి ప్లీజ్ డంబ్గా ఫాలో అయ్యి వాళ్ళకి లక్షలు 40,000 50,000 పెట్టి ప్రమోషన్ చేయించాల్సిన అవసరం లేదండి. ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్ యాడ్స్ అలా చేయించండి, ఖచ్చితంగా మీకు యూజ్ ఉంటుంది అండ్ ప్రొఫెషనల్గా ఉంటుంది ఇన్స్టాగ్రామ్ యాడ్స్ చేయిస్తుంటే. ఇప్పుడు మీ పేజ్లో చాలా గిఫ్ట్ ఐటమ్స్ పెడుతున్నారు. అవును, అవన్నీ కూడా మీరు ఒక పర్సన్ అప్రోచ్ అయ్యి మీరు పెడుతున్నారు. అలాగే అప్కమింగ్ పీపుల్ అప్రోచ్ అవ్వాలి అంటే అలాంటి వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి? యాక్చువల్లీ దిస్ ఇస్ ఎ కాన్ఫిడెన్షియల్ క్వశ్చన్, వీ షుడ్ నాట్ డీల్ ఇట్ అనమాట. బట్ స్టిల్ మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. స్టార్టింగ్లో ఐ యూస్ టు సెర్చ్ ఫర్ సో మెనీ పీపుల్. కొత్త ఆర్టిస్టులు కావాలి, దానిలో అది కావాలి, వీళ్ళు లీఫ్ ఆర్ట్ చేయాలి, లీఫ్ ఆర్ట్ చేసే వాళ్ళు ఎవరు, వుడెన్ ఎన్గ్రేవింగ్ చేసే వాళ్ళు ఎవరు, పెన్సిల్ కార్వింగ్ చేసే వాళ్ళు ఎవరు, కొత్త ప్రొడక్ట్స్ ఏంటి, మార్కెట్లో అదేంటి, ఆ వెబ్సైట్లో ఏ ప్రొడక్ట్స్ వచ్చాయి అంటే కాన్స్టెంట్ బ్యాక్గ్రౌండ్ వర్క్ అంటారు చూడండి, అది ఎప్పుడు చేయాలి. అయిపోయింది, మా పేజ్ టాప్లో ఉంది, ఇప్పుడు తెలంగాణ స్టేట్స్లో ఇండియాస్ కస్టమైజ్డ్ గిఫ్ట్స్ అంటే టాప్లో ఉంది, సో నేను హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటే చాలా తప్పు. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేలోపు అవతల వెళ్ళిపోతూ ఉంటారు. ఎప్పుడు అప్డేట్లో ఉండాలి, ఏ ప్రోడక్ట్ వస్తుంది, ఏం చేస్తుందని. యూజువల్గా అయితే నేను వెతికేదాన్నాక వెన్ ఐ సెటప్ ఏ మార్క్, ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు మీ పేజ్లో నా ప్రొడక్ట్స్ అమ్మి పెట్టండి. యు గాట్ మై పాయింట్? అర్థం. వాళ్ళు వస్తున్నారు, మీరు ఇలా అమ్మి పెట్టండి. దేర్ ఐ సెట్ ద డీల్, కమిషన్ పర్సంటేజ్ అండ్ ఎవ్రీథింగ్. సూపర్, థ్యాంక్ యూ. చాలా కాన్ఫిడెన్షియల్ అయినా ఓపెన్గా చెప్పారు. అప్కమింగ్ ఎంటర్ప్రీనర్స్ రావాలండి, బయటకు రావాలి, అందులో ఉమెన్స్ రావాలి ముఖ్యంగా. ట్రూ. సూపర్, ఎక్సలెంట్ నవ్యత. అంటే మనలో ఇందులో డిసడ్వాంటేజెస్ చూసాం, అడ్వాంటేజెస్ చూసాం, అండ్ అప్కమింగ్ పీపుల్కి సెలబ్రిటీస్ ఎలా సపోర్ట్ చేయాలనేది చెప్పావు. చాలా ప్లీజ్ సపోర్ట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎందుకు ఇంత బాధగా అడుగుతున్నానంటే, వీఆర్ ద పీపుల్ హూ షో కాన్స్టెంట్ లవ్ ఆన్ యూ. మీరు ఒక రీల్ పెడితే మేము అంత లవ్ చేసి లైక్, వీ నో దట్ మేము లైక్స్ కొడితే, మేము షేర్ చేస్తేనే రీల్స్ ద్వారా ఆర్ సంథింగ్ ఎల్స్ యు ఆర్ ఎర్నింగ్ మనీ. సో ఇండైరెక్ట్లీ మేము మీకు డబ్బులు ఇస్తున్నాము అండ్ మేము మిమ్మల్ని డబ్బులు అడగట్లేదు, జస్ట్ ఒక చిన్న సపోర్ట్ అండ్ హెల్ప్ అంతే. అది కూడా ఫ్రీగా కాదు, వాట్ ఎవర్ వీ కెన్ గివ్ వీఆర్ ట్రయింగ్ టు గివ్ అంతే. సో మేము మీకు ఒక చిన్న ఎక్స్పెన్సివ్ అది ముందు మేము బేర్ చేస్తూ మీకు ఇస్తున్నాం కాబట్టి మీరు కూడా మాకు సపోర్ట్ చేయండి అని అంత క్లియర్గా సెలబ్రిటీస్ని నవ్యత బాగా క్యూట్గా అడుగుతుంది కాబట్టి సో ఖచ్చితంగా చేస్తారు అందరూ కూడా. అండ్ అప్కమింగ్ పీపుల్ అందరికీ కూడా ఒక మంచి ఇన్స్పిరేషన్. అంతేకాకుండా ఎలా చెయ్యొచ్చు, ఎలా వెళ్ళొచ్చు, ఎలా డీల్ చేయొచ్చు అనేది క్లియర్గా చెప్పావు కాబట్టి ఎంతోమందికి యూస్ అవుతుంది నవ్యత. అండ్ సో మంత్లీ ఎంత టర్న్ ఓవర్ చేస్తున్నావు నువ్వు మరి? పర్ యానం ఉంటుంది అక్క, పర్ యానం యాజ్ ఐ టోల్డ్ యూ 70 to 80 lakhs టర్న్ ఓవర్ ఉంటుంది. అది మా సిఏ చూసుకుంటారు, అకౌంట్స్ అండ్ ఆల్. మనకి పర్సంటేజ్ బేస్ అక్క, ఐ డోంట్ అంటే పర్సంటేజ్ బేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 to 20% నా ప్రాఫిట్ అనుకోండి. అండ్ చాలామంది అడుగుతారు వేరే పేజెస్లో చాలా తక్కువగా ఇస్తున్నారుగా అంటే, మనం చూసుకోవాలి. కొన్ని యాప్స్ ఉన్నాయి, పర్టికులర్గా బట్టలు అందరు ఎందుకు మింత్రా యాప్లోనే కొంటారు, ఫ్లిప్కార్ట్ ఉంది, లైక్ ఫేవరెట్ అఫోర్డబుల్ మీషో ఉంది. వై డోంట్ యూ బై యువర్ క్లోత్స్ ఇన్ మీషో? చెప్తున్నాను నేను, దేనికి ఉండే బ్రాండ్ మార్క్ దానికి ఉంటుంది.
సో వాళ్ళు మీకు అంత తక్కువకి ఇస్తున్నారు అంటే ఆ తక్కువలో వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుంది. వాళ్ళు మెటీరియల్‌కి ఏం యూజ్ చేస్తున్నారు? అన్నీ చూడటానికి ఒకేలా ఉంటాయి. లైక్ పూమా అండ్ పామా సింపుల్. సూపర్. ఆ వేరియేషన్ కూడా ఇంత క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశావు కాబట్టి పక్కా పీపుల్ అందరూ కూడా తెలుసుకుంటారు. నవ్యత, ఆల్ ద వెరీ బెస్ట్. థాంక్స్ అక్క. అండ్ ఇంకా మంచి సక్సెస్‌ఫుల్ వుమెన్‌గా అవుతూ మళ్ళీ నెక్స్ట్ ఇంకొక కొత్త ఇంటర్వ్యూతో మళ్ళీ కొత్త టాపిక్స్‌తో మళ్ళీ కలుద్దాం. ష్యూర్ అక్క. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. యాహ్! థాంక్ యూ సో మచ్ సుమన్ టీవీ ఫర్ గివింగ్ మీ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. థాంక్ యూ సో మచ్. యెస్. సో చూసారు కదా! అంటే ఎంతోమంది వుమెన్స్‌కి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఏదైనా సాధించాలి, ఏదైనా చెయ్యాలి అనే ఒక పట్టుదల ఉంటుంది. బట్ ఖచ్చితంగా అది ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా చేయాలి, ఏం చేస్తే సక్సెస్ అవుతాం అనేది చాలామందికి ఒక క్వెషన్ మార్క్. అండ్ లో ఇన్వెస్ట్‌మెంట్‌తో అండ్ తక్కువ బడ్జెట్‌తో మనం ఎలా చేయొచ్చు, లేదు అంటే జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో మనం ఎలా పైకి రావచ్చు అనే ఒక బిజినెస్ థాట్ ఉన్న ప్రతి ఒక్క వుమెన్‌కి కూడా తిను చెప్పే ప్రతి ఒక్క వర్డ్ కూడా చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. సో ఎవ్వరూ స్కిప్ చేయకుండా, మిస్ కాకుండా ఎపిసోడ్ చూడండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క వుమెన్‌కి చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.